ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. జీవం కలిగిన దేవుడు మనకు తోడుగా, అండగా, నీడగా, ఆశ్రయ దుర్గమై ఈ ఉదయకాల సమయం ఉన్నాడు గనక మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ప్రత్యేకముగా ఈ పగల్ దేవుని యొక్క మహా ప్రేమ కృప మనల్ని ఆవరించి నడిపించునుగాక. తెలుగు రాష్ట్రంలో ఇది నూతన సంవత్సరమని ఎంచబడుతున్నటువంటి దినం గనుక ఈ నూతన సంవత్సరపు దినం దేవుని వాక్యం మనల్ని బలపరచుటకై, వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించుటకై నేను మనసారా కోరుచున్నాను. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యమును ధ్యానం చేయుటకై ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం మనకు తెలియచేయుచున్నటువంటి ఒక సత్య వచనం. దావీదు తాళపు చెవులు కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ వచనంలో మన కొరకు దేవుడు దాచిపెట్టిన ఈ సంవత్సరం అనగా తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరం అని ఎంచబడుచున్న ఈ దినం మనతో దేవుడు మాట్లాడుచున్నటువంటి వచనం, ఎవడును వెయ్యలేకుండా తీయువాడను, ఎవడును తీయలేకుండా వెయ్యువాడునైనా దావీదు తాళపు చెవులు కలిగిన సత్యస్వరూపియగు దేవుడు మనకు ఇవ్వపోగుచున్నటువంటి ఒక ఆపర్చునిటీ. మనం కలిగి ఉన్న దేవుడు ఆశ్రయ దుర్గమైన దేవుడవై నీ జీవితంలో అడ్డుదారిగా నిలబడుచున్న ప్రతి ఆటంకపు శక్తులను తొలగించి ఆ దేవుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, తరముల కొరకు ఒక మార్గం తెరిచినట్లయితే ఎవ్వరు దానికి అడ్డుగా రారు. నీ వ్యాపారంలో, నీ పాడి పంటలలో నీకొక మార్గం దేవుడు తెరిచినట్లయితే మూసివేయడం ఎవరి వలన సాధ్యం కాదు. సేమ్ వే జీవితంలో దేవుడు లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఎన్ని ప్రయత్నములు చేసినా, ఎన్ని కష్టపడినా, ఎన్ని ధనం వ్యయం చేసినా దేవుడు అడ్డు తిరిగితే ఎవరను అభివృద్ధి పొందలేరు. నీకు ప్రభుత్వం సహాయపడినా, రాజకీయ నాయకులు నీ పక్కన నిలబడినా, నీ బంధుమిత్రాదులు నీకు సహాయపడినా, నీ కుల పెద్దలు నీకు తోడుగా నిలబడినా, ప్రతి మనుషులు నీకు సహాయపడడానికి వచ్చిన దేవుడు నీకు సహాయంగా లేకపోతే ఏమి నీవు సాధించలేము. కానీ లోకం ఒక్క మాటలో చెప్తే ప్రపంచంలో ఉన్న మానవులందరూ ప్రతి విధమైన వ్యతిరేకపు శక్తులు నీకు విరోధముగా అడ్డుగా నిలబడిన దేవుడు నీ పక్షాన నిలబడితే నీవు విజయం పొందగలుగుతావు. ఎందుకంటే 91వ కీర్తనములో ఒక వచనం ఇలా సెలవిచ్చుచున్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నా ప్రియమిత్రమా, ఈ నూతన దినం, నూతన సంవత్సరపు దినం నీవు వేయుచున్న ప్రతి ప్రణాళికను సఫలపరచగలిగిన సజీవుడమైన దేవుడున్నాడు. ఆమేన్. కారణం, ఆ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నా చేతిలో ఏముంటుందంట? దావీదు తాళపు చెవులు. దావీదు ఎవరు? ఒక రాజుగా దేశ పరిపాలన చేసినటువంటి వ్యక్తిత్వం. ఒక రాజుగారి చేతిలో అన్ని డిపార్ట్మెంట్కి తగిన అధికారములు ఉంటుంది. అలాగనే నీ కుటుంబ వ్యవస్థలో, నీ పిల్లల విషయంలో, నీ పాడి పంటల విషయంలో, నీ యొక్క వ్యాపార విషయములలో, ఉద్యోగ విషయములలో, భవిష్యత్తు విషయం అంతటినీ
హ్యాండిల్ చేయగలిగిన అధికారం కలిగిన, ఆకాశమును భూమిని సముద్రమును నిర్మించిన దేవుడు నీ పక్షాన నిలబడితే ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా, ప్రపంచ శక్తులంతా కూడా నీకు విరోధముగా దారికి అడ్డుగా నిలబడిన యూదా గోత్రపు సింహమైన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టి 3వ దినం తిరిగి లేచిన దేవుడు అద్భుతములను చేస్తూ నీ జీవితాన్ని చిగురింపచేస్తాడు. స్తోత్రం. అయిపోయిందని, నాకిక ముందడుగు వేయడానికి సాధ్యం కాదని నిరాశ చెందిన నా ప్రియమిత్రమా, ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీవు పరాజితుడవు కాదు, నీ పరాజిత కాదు. నిన్ను బలపరచి నడిపించడానికి సమర్థుడవైన ఒకరున్నాడు. ఆయనే నేను ప్రసంగం చేయుచున్న నజరేయుడైన యేసు ప్రభు. ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు, దేవుడు నీ హృదయమును ధైర్యపరచగలిగిన దేవుడవై ఉన్నాడు. ఆ ప్రభు, యేసు ప్రభు వారు మనతో మాట్లాడుచున్న ఒక వచనం ఏమిచ్చి అంటే, మీ హృదయం కలవరపడనీయకుడి, నేను మీకు సమాధానం ఇచ్చి వెళ్ళుచున్నాను. అది ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు. హల్లెలూయా. దేవుడిచ్చిన సమాధానం, దేవుడిచ్చినటువంటి బలం, దేవుడిచ్చినటువంటి కృపను అనుభవించదగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు జీవితంలో అద్భుతములు చేయునుగాక. ఆశ్చర్యకరుడమైన దేవుడు, ఆలోచన కర్త అయిన దేవుడవు, నిత్యుడగమైన తండ్రివి ఈ ఉదయకాల సమయం మనతో కూడా ఉన్నాడు. నీ జీవితంలో ఎక్కడైతే నీవు పరాజితుడవైందని, ఎక్కడైతే నీ నిరాశ చెందిపోయిందని అనుకుంటున్నావో, నీ స్థితిని మార్చడానికి సమర్థుడమైన దేవుడు ఈ ఉదయమున ఉన్నారు. హల్లెలూయా. ఆయన మార్గం తెరవడానికి నీవు నిన్ను సమర్పించాలి. ఊరంతా కూడా నీ పరాజయం కొరకు ఎదురు చూచుచున్నప్పుడు నిన్ను పిలిచిన దేవుడు, ప్రేమామయుడమైన దేవుడు, కనికర సంపన్నుడమైన దేవుడు నీ విజయం చూడడానికి ఇష్టపడుచున్నారు. ఈ ఉదయకాల సమయం ఎగ్జామ్ భయముతో కూడినటువంటి ఒక జీవితం నీకు ఉన్నట్లయితే, కుటుంబ జీవితంలో నీవు అనుకున్నట్టు ముందుకు వెళ్ళలేకపోవచ్చున్నామనే భయంతో నీ గడుపుచున్నటువంటి దినములను ప్రభు చూచుచున్నారు. వ్యాపారములో నీవు అనుకున్నటువంటి ఎదుగుదల లేదని నీ బాధపడుచున్నావా? ప్రభు నీకు సహాయకుడవై ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయం నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేయడానికి మనసర్పించినట్లయితే నీవు ఎక్కడ వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ ఉదయకాల సమయం ఉన్న చోటున శిరస్సు నమించి, ప్రభువా, ఈ తెలుగు రాష్ట్రములో మాకిది నూతన సంవత్సరమని నీవు అనుకుంటున్నప్పుడు, ఈ నూతన సంవత్సరం ప్రభు నీ జీవితాన్ని బలభూయిష్టమైనదై, బలదాయకమైనదై నింపడానికి ఇష్టపడుచున్నాడు. వచనం చెప్తుంది, అతడు నీటి కాలువ ఎవరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటును. అది నీ గురించే, నిన్ను గురించే, నీ కుటుంబం గురించే చెప్పుచున్నారండి. నా ప్రియమిత్రమా, నిరాశపడొద్దు. అనారోగ్యం నిన్నేమీ చేయలేదు, అప్పుల బాధలు నిన్నేమీ చేయలేదు. నాతో కూడా తలలు వంచి ప్రార్థించండి. ఈ నూతన దినం ఆ ప్రభువుకు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో మొదటి స్థానం ఇవ్వండి. ప్రభు నిన్ను నడిపించుటకు సమర్థుడవై ఉన్నాడు. ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, ఈ దినమందు ఈ మాటలు వింటున్నటువంటి నీ ప్రజలందరినీ బట్టి నీకు స్తోత్రం. నీ ప్రేమ లేకుండా, నీ ఆప్యాయత లేకుండా ఎవరు ఈ మాటను వినలేదు ప్రభువా. ఉదయకాల సమయం కలిసి ప్రార్థించుచున్నాము. సగేల అధికారము కలిగిన దేవుడవై నీవున్నావు ప్రభువా. రోగుల మీద, సమస్యల మీద, అనారోగ్యముల మీద అధికారం కలిగిన ఒక దేవుడవై నీవున్నావయ్యా. ఎక్కడైతే నిరాశ చెంది వేదన పడుచున్నారో, బాధపడుచున్నారో ఆ ప్రజలను స్వస్థపరచండి, సమాధానం దయచేయండి. మూయబడిన మార్గములను తెరువునాయన అద్భుతం చేస్తూ ఈ సంవత్సరం అంతయు జయప్రదముగా నడిపించమని, మరి విశేషముగా ఈ ఉదయమున ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబమును, ఒకవేళ ఈ దినం కాకుండా ఇంకొక దినం ఈ మాటలు వింటున్నటువంటి ప్రియుల జీవితంలో కూడా ఈ వచనం ఆశీర్వాదంగా మార్చబడుటకు సహాయం చేయమని యేసయ్య నామము పేరట ప్రార్థించి వేడుకొని ఉంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ తరములను ధారాళముగా దీవించి ఆశీర్వదించునుగాక. వ్యత్యస్తమైన సందేశములు ప్రతిరోజు వినాలని మీరు ఆశపడినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి.
మీ నిర్దేశములను, ప్రార్థనా అవసరాలను నాకు తెలియచేయండి. ఇష్టమైతే మీ ఫ్రెండ్కి ఈ ఛానల్ను పరిచయం చేస్తూ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ.